పార్షియల్ ఫ్రాక్షన్స్లో ప్రాబ్లం చూద్దాం. 3x బై x మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో దీన్ని మనం a బై x మైనస్ 2 ప్లస్ b బై x ప్లస్ 1గా రాసుకోవచ్చు. పోతే 3x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ x ప్లస్ 1 ప్లస్ b x ప్లస్ 2. సో ఇక్కడ ఒకటి ఇవి x మైనస్ 2, ఇక్కడ x ప్లస్ 1, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే అవి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫస్ట్ మనం x ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎందుకంటే x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. సో 3 ఇంటూ 2 a ఇంటూ 2 ప్లస్ 1 x మైనస్ 2. సో ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 0 అయిపోతుంది. సో 6 ఈజ్ ఈక్వల్ టు 3a. సో 3 1 సార్ 3 2 సార్. సో మనకి ఏ వాల్యూ ఎంత 2. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -1 చేయండి. సో 3 ఇంటూ -1 a ఇంటూ 0 అయిపోతుంది అండ్ b ఇంటూ -1 -2. సో -3 ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ -3. -3 1 సార్ -3 1 సార్. సో b ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి ఇందులో. సో 3x బై x మైనస్ 2 x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత 2 బై x మైనస్ 2 ప్లస్ b వాల్యూ ఎంత 1 బై x ప్లస్ 1. ఇలా ఈజీగా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు.